ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు అంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయను గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం అనేటువంటి అంశం మీద మనము పాస్కా పండుగలో యేసుక్రీస్తు యొక్క శిలువ మరణాన్ని గురించి భావనగా చెప్పబడినటువంటి కొన్ని విషయాలను మనము ఈ రోజుల్లో ధ్యానిస్తూ వస్తున్నామండి. ఈరోజు మనము పాస్కా పండుగ యొక్క చివరి భాగానికి మనం వచ్చున్నామండి. నిర్గమకాండము 12వ అధ్యాయము 12వ వచనంలో దేవుడైన యెహోవా అంటున్నాడు, నేను ఈరోజు రాత్రి ఐగుప్తులో మనుషులలో పశువులలో ఆ యొక్క తొలి వాటిని అన్నిటినీ కూడా నేను హతము చేసి ఐగుప్తు దేవతల మీద కూడా నేను తీర్పు తీర్చేదను అనేటువంటి మాటను 12వ అధ్యాయము నిర్గమకాండం 12వ వచనంలో మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు ఈ యొక్క తెగులు గురించి 10వ తెగులు గురించి చెప్పినప్పుడు ఐగుప్తు దేవతల మీద నేను తీర్పు తీరుస్తాను ఈ యొక్క తెగులు ద్వారా అని చెప్పి ఎందుకు చెప్పాలి అని మనకు ఒక ప్రశ్న రావాలండి. ఈ 10 తెగుళ్ళ వెనక 10 దేవతలు ఐగుప్తుల యొక్క దేవతలు ఉన్నాయండి. కానీ ఈ 10వ తెగులు వెనక మాత్రము 3 ఐగుప్తు దేవతలు ఉన్నట్లుగా ఈ యొక్క ఐగుప్తుల యొక్క పురాణ కథల్లో మనం చదువుతున్నామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క ఐగుప్తులకి ప్రధానమైన దేవతలు 10 అండి. అందులో మొదటి ప్రధానమైన దేవత ఏంటంటే హబీ అనేటువంటి ముసలి దేవత. ఇది వారు నీళ్లకు రాజు, కింగ్ ఆఫ్ వాటర్స్ అని కూడా వారు ఈ దేవతని పొగిడేవారండి. దీనికి హబీ అని పేరు పెట్టారు. ముసలి దేవతకు హబీ అని పేరు పెట్టినారు. ప్రేమ దేని పెట్టారు, హబీ అంటే తండ్రి అని అర్థం అండి. ఇప్పుడు ఈ హబీ అనేటువంటి దేవతకు, తర్వాత రా అనేటువంటి సూర్య దేవతకు ఐగుప్తులు సూర్యుని ఒక ఆడదేవతగా ప్రియమైన వారు పూజించేవారు. ఇప్పుడు హబీ అనేటువంటి ఆ ముసలి తండ్రి దేవతకు, రా అనేటువంటి సూర్య దేవతకు పుట్టినటువంటి ఒక దేవత, ఒక దేవుడు, ఒక కుమారుడు ఎవరంటే ఫరో రాజు అంట. వారిని ఏలేటువంటి ప్రతి ఫరో రాజును కూడా ఈ 2 దేవతలే కలిసి వారికి ఇచ్చినట్లుగా వీరు భావించి ఆ ఫరో రాజును కూడా ఒక దేవుడిగా పూజించారండి. ప్రియమైన కాబట్టి దేవుడు అంటున్నాడు, నేను మనుషులలో పశువుల్లో తొలి వాటిని అన్నిటినీ నేను హతము చేసి ఐగుప్తుల యొక్క దేవతల మీద నేను తీర్పు తీర్చదని చెప్పి అంటున్నాడు. పిల్లరా, ఇప్పుడు ఇశ్రాయేలు కూడా ఆ రోజుల్లో దేవుడైన యెహోవా మీద బొత్తిగా విశ్వాసం లేదని చెప్పాలండి. ఎందుకంటే వారు ఎలాగ ఉన్నారంటే, వాళ్ళకి ఆలోచన ఎలాగున్నదంటే, మా దేవుడైన యెహోవా ఈ ఐగుప్తుల దేవతల కన్నా దేవుళ్ళ కన్నా గొప్పవాడేం కాదు. అలా గొప్పవాడు శక్తిమంతుడై ఉంటే 400 సంవత్సరాలు ఎందుకు మమ్మల్ని ఐగుప్తు దేశం యొక్క బానిస జీవితంలో ఎందుకు ఐగుప్తుల చేతికి మమ్మల్ని అప్పగిస్తాడు? మా దేవుడి కన్నా ఈ దేవతలు ఎంతో గొప్పవి, బలమైనవి, శక్తి గలవి అని చెప్పి వారు అనుకున్నారండి. ఎందుకంటే 400 సంవత్సరాల జీవితంలో ఏ క్రియ జరగలేదు కాబట్టి వారు ఐగుప్తు దేవతలను పూజించడం మొదలు పెట్టుంటారండి. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, లేదు, నేను ఐగుప్తు దేవతలు నేను తీర్పు తీర్చబోతున్నాను అంటున్నాడు. కానీ ఎవరు నమ్మలేదు ఏం జరగబోతుందని. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు రాత్రి అర్థమైంది ఇశ్రాయేలుకి వారి దేవుడిని యెహోవా ఎంత గొప్పవాడని చెప్పి. ప్రియమైన ప్రధాన దేవతలైనటువంటి 3 దేవతలను దేవుడైన యెహోవా తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తున్నామండి. అంటే ఫరో రాజు ఒక దేవుడు. ఫరో రాజు దేవుడు అంటే అతడు తన కుమారుని ఎలా కాపాడుకుంటాడు, తన ప్రజల యొక్క పిల్లలను ఎలా కాపాడుతాడు, తన పశువుని ఎలా కాపాడుతాడు చూద్దాం. అతడు దేవుడు కదా, అతడు దేవుళ్ళ ద్వారా దేవుళ్ళకి పుట్టిన దేవుడు కదా, అప్పుడు వాడికి ఎంత బలం ఉందో చూద్దామని చెప్పి ఆ విధానంలో దేవుడు ఈ క్రియను జరిగిస్తున్నాడు. కానీ ఏ ఐగుప్తు దేవతలు కూడా దేవుడని యెహోవాకు ముందుగా నిలవలేకపోయాయి. ప్రియమైన దేవుడు, ఆ తెగులుతో దేవుడైన యెహోవా 430 సంవత్సరాలు వారి యొక్క బానిస జీవితానికి దేవుడు ఒక అంతాన్ని కలిగించాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క తెగులుతో వారిని దేవుడు అక్కడ నుండి విడిపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రోజు ఏ ఇంట్లో అయితే ఆ రక్తపు గుర్తు లేదో ఆయా ఇంట్లో అంతా మరణం సంభవించింది. కానీ ఏ ఇంట్లో అయితే ఆ యొక్క రక్తపు పాస్కా గొర్రె యొక్క రక్తపు గుర్తున్నదో ఆ ఇల్లంతా కూడా రక్షింపబడింది. ఆ పాస్కా రక్తాన్ని తన ఇంట్లో రాసుకున్న వారందరూ కూడా ఆ రోజు విడిపించబడ్డారు. ఐగుప్తు దేశం యొక్క బానిస జీవితాన్ని శాశ్వతంగా విడిపించబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా వారు మళ్ళీ ఎప్పుడు కూడా ఐగుప్తు దేశానికి మళ్ళీ తిరిగి వెళ్ళినట్టుగా మనం ఎక్కడ చూడలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క పాస్కా బలి ఎలాగైతే వారిని శాశ్వతంగా ఐగుప్తు దేశం నుండి విడిపించిందో, అలాగే ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క శిలువ రక్తము కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నన్ను కూడా ఈ యొక్క లోక సంబంధమైనటువంటి ఐగుప్తులకు సమానమైనటువంటి ఈ యొక్క సాతాను అధికారాల నుండి వారి యొక్క తండ్రి వాటి యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా బలము నుండి, వాటి యొక్క ఏలుబడి నుండి ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను నన్ను శాశ్వతంగా దేవుడు విడిపించాడు తన శిలువ మరణం ద్వారా. అపోస్తలుడైన పౌలు కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన అంటాడు, చీకటి శక్తి నుండి, చీకటి యొక్క ప్రభావము అధికారము నుండి దేవుడిని యెహోవా మనల్ని విడిపించి తనకు ఇష్టమైనటువంటి, తను ప్రేమించేటువంటి కుమారుని యొక్క అధికారములోనికి, రాజ్యంలోనికి మనం చేర్చుకున్నాడు అనేటువంటి మాటను మనం కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో మనము చదవగలం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క పాస్కా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఇది ఏర్పరచబడిందంటే వారిని శాశ్వతంగా విమోచించడానికి, శాశ్వతంగా వారి సమస్యలు అన్నిటి నుండి, శాశ్వతంగా ఐగుప్తు దేశం యొక్క ఏలుబడి అన్నిటి నుండి విడిపించడానికి ఈ పాస్కాని దేవుడు నియమించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాగైతే ఆ పాస్కా పండుగ ఇశ్రాయేలుని శాశ్వతంగా ఐగుప్తు దేశం నుండి విడిపించిందో, ప్రియమైన దేవుని బిడ్డలారా వారి యొక్క ఐగుప్తుల యొక్క ప్రభావం నుండి, బానిస జీవితం ఎలా విడిపించిందో, ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి శిలువ మరణము కూడా నిన్ను నన్ను కూడా అలానే శాశ్వతంగా విడిపించేదిగా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం విడిపించడానికి, విమోచించడానికి తన రక్తాన్ని ధారపోసినటువంటి యేసయ్యకు మన జీవితాన్ని సమర్పించుకుందామా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, దయగల దేవా, నీ బంగారు పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, ఈ యొక్క పాస్కా యొక్క గొర్రె యొక్క రక్తం ఎలాగైతే శాశ్వతంగా ఇశ్రాయేలును విమోచించిందో తండ్రి, అలాగా నీ శిలువ రక్తము అయ్యా స్తోత్రం ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి అన్ని తండ్రి అయ్యా స్తోత్రం అంధకార చీకటి శక్తుల కన్నా నీవు తండ్రి బలవంతుడు, శక్తిమంతుడు అయ్యా. తండ్రి వాటన్నిటికన్నా తండ్రి నువ్వు బలమైన దేవుడు అయ్యా. నీ బిడ్డలను తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల జీవితంలో ఎలాంటి చీకటి శక్తులు వాటి ప్రభావాలు క్రియ జరిగిస్తున్నా కూడా తండ్రి వాటన్నిటిని తండ్రి శాశ్వతంగా హతము చేసి నీ బిడ్డలను తండ్రి ఐగుప్తు దేశమును తండ్రి ఎలాగైతే విడిపించావో వీరి జీవితంలో కూడా తండ్రి వీరిని కూడా తండ్రి శాశ్వతంగా అంధకార తండ్రి ఆ యొక్క చీకటి శక్తుల నుండి, ప్రభావం నుండి, అధికారం నుండి, బానిస జీవితం నుండి తండ్రి మీ బిడ్డలను శాశ్వతంగా విడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా. ఈ కృప ఒక్కొక్కరికి అనుగ్రహించండి. ఈ రోజంతా మీ బిడ్డలతో మీరుండి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.